అందులో మనం ఉండాలి. ప్రస్తుతానికి ఆలేరు మండలం కోదన్పాక గ్రామ పంచాయతీలో మనం మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య గారితో ఉన్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీటీసీగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వాళ్ళ సతీమణి గారు కూడా మొన్నటి వరకు ఉప సర్పంచ్గా చేయటం జరిగింది. ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అతని ద్వారా తెలుసుకునే మేము ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు ఎంపీటీసీగా అండ్ ఉప సర్పంచ్గా మీ సతీమణి గారు సర్పంచ్ చేశారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి అందించారు సార్? నేను మా పార్టీ అప్పుడు నా పేరు మామిడాల అంజయ్య, కురణపాక ఎక్స్ ఎంపీటీసీని, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది. 2006-2011 పీరియడ్లో నాకు మా పార్టీ ఇచ్చిన అవకాశంతో, గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశంతో నేను అప్పుడు ఎంపీటీసీ అయ్యాను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. ఇక్కడ మా ఆలేరులో డాక్టర్ నగేష్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉండే, మా టీఆర్ఎస్ పార్టీ నుండే. నాకు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఉండడం వల్ల, అప్పుడు ఉన్న ఎంపీటీసీ పదవి వల్ల ప్రజలకు ఏ చిన్న ఆపద ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టినాయి, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, పెన్షన్సే కావచ్చు, అప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్ కూడా ప్రజలకు చేరవేసేదానికి నేను ఎక్కువ టైం రిస్క్ ఇచ్చి పనిచేసేది. ప్రజలలో ఎంతో కొంత సేవ చేసి పేరు తెచ్చుకోవాలనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం సర్పంచ్గా పోటీ చేసిన, కొద్ది ఓట్లతోటే ఓడిపోయినా. మొన్నటిసారి పీరియడ్లో మా మిస్సెస్ను కేసీఆర్ గారి గవర్నమెంట్లో మళ్ళీ మొన్న పీరియడ్లో ఉప సర్పంచ్గా అవకాశం వచ్చింది. వారు మా మిస్సెస్ కూడా ఉప సర్పంచ్ చేశారు. సర్పంచ్ కూడా మా పార్టీ. మేము రాజకీయాలు పార్టీలన్నీ ఎలక్షన్స్ వరకే ఉంటాం, మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా కురణపాకలో కలిసి పనిచేస్తాం. మాకు అలాంటి భేదాలు ఎలక్షన్స్ అయిపోయాక అలాంటి భేదాలు తారతమ్యాలు ఏముండవు. ఏ సంక్షేమ పథకాలు ఉన్నా ప్రజలకు చేరవేయాలని, మంచి పనులు చేయాలని తపంతో చేస్తాం. అప్పుడు నిధులు తక్కువగా ఉండే. ఎంపీటీసీలకు నిధులను జాతీయ ఉపాధి హామీకి మళ్లించడం ద్వారా 2006లో కేంద్ర ప్రభుత్వం, అప్పుడు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వల్ల ఎంపీటీసీ నిధులు తక్కువగా ఉంటే వేరే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ, ఇంకేరే ఫండ్స్ కానీ, రోడ్లు కానీ, మెటలింగ్ రోడ్లు వేసినాం, కొన్ని సీసీ రోడ్లు వేసినాం, కొన్ని డ్రైన్స్ కట్టినాం. ప్రజలకు అత్యవసరం ఉన్న వాటి దగ్గర ఏమేమి అవసరం ఉంటే అవి చేయగలిగినాం. ఓకే సార్, ఈ గ్రామ పంచాయతీలో దాదాపుగా 7,000 ఓట్లకు పైచిలుకుంటాయి సార్. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎలా అభివృద్ధి సాధ్యమైంది సార్ మీకు? ఈ గ్రామ పంచాయతీ మేజర్ది, గ్రామ పంచాయతీలకు మేజర్ అయినా మైనర్ అయినా గ్రామ పంచాయతీలకు వచ్చే పబ్లిక్ పాపులేషన్ ప్రకారమే నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ గ్రాంట్తో పాటు ఇంకా మిగతా నిధులను కూడా. అప్పుడు మేము ఎంపీటీసీ పరిధిలో ఉన్నప్పుడు అప్పుడు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు ఎమ్మెల్యే ఉండే. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కొరణపాకకు ఎస్సీ వార్డులలో నిర్మాణం చేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ని, మండలంలో అత్యధిక ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలు మా గ్రామంలోనే ఉంటే మా గ్రామాన్ని, మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుంటే మా గ్రామానికి మొదటగా ఇచ్చారు. ₹1 కోటి పైచీలకు ఇచ్చారు. కొరణపాకలో ఎస్సీ దళిత వార్డులలో ఒక గొప్ప కార్యక్రమం, సీసీ రోడ్ల నిర్మాణానికి అది బాగా ఉపయోగపడ్డది. తర్వాత ఎమ్మెల్యే గారు, మా మేడం మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ గారు ఉండే, ఎమ్మెల్యే గారు ఉండే మొన్నటి వరకు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు పదవులు లేకున్నా వారి ద్వారా మా ఊర్లో మిషన్ భగీరథ కింద కొరణపాక ఒక హిస్టరీ ఏంటంటే, ఇక్కడ వీరశైవ మతం, జైన దేవాలయం, సోమేశ్వర ఆలయం, శివాలయం, మంచి హిస్టారికల్ గుర్తింపు లేని, అంటే జాతీయ స్థాయిలో గుర్తింపుకున్న అభివృద్ధి నోచుకొని టెంపుల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ టెంపుల్ వెనకాలనే చెరువు ఉంటుంది, పిన్న చెరువు అని, మేజర్ చెరువు. దానికి ₹4 కోట్ల మినీ ట్యాంక్ బండిగా ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి ఒక చెరువు అవకాశం ఇస్తే మా మహేందర్ అన్న, మేడం సునీత మేడం ఆ చెరువుని మినీ ట్యాంక్ బండిగా చేశారు. ఇంకా గ్రామంలో ఉన్నట్టు 20-25 చెరువులను కూడా, ఎన్ని చెరువులు అయితే అభివృద్ధి చేయడానికి వెసులుబాటు ఉన్నాయో వాటి చెరువులన్నిటికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు ఇచ్చారు. ఆ చెరువులన్నింటినీ కూడా అభివృద్ధి అయినాయి, ఇప్పుడు అవి వాడకంలోకి వచ్చినాయి. లాస్ట్ టైం నీళ్ళు వర్షాలు పడి కొన్ని, మా లాస్ట్ ఇయర్ పీరియడ్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సర్పంచ్ ఉండే, మా మిస్సెస్ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు తపాసుపల్లి నీళ్ళ ద్వారా కూడా సదాశివపేట నుంచి, నారాయణపురం నుంచి వచ్చే కాలువ ద్వారా మా గ్రామంలో చెరువులను కూడా 2-3 చెరువులను నింపాం. రాఘాపురం నుంచి బొమ్మకూరు, రాఘాపురం సర్పంచ్ మా మిత్రుడే, మా పార్టీ వారు ఉండే రాంప్రసాద్ అని. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు ద్వారా పెద్దరామ చెరువులది మీది చెరువును, రాఘాపురం కాశీబుగ్గ చెరువును నింపి వాగులెంబడి పోవడం వల్ల మాకు భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండే. ఇక
ఇప్పుడు నీళ్ళు వదిలిపెడుతున్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు, కానీ అది కింది నుంచి కింది వైపు కొలనుపాకలో ఒక 10-20% ఏరియాకే ఆ నీళ్ళు ఉపయోగపడుతుంది. అక్కడ కనీసం ఒక చెక్ డ్యామ్స్ కూడా ఎక్కడ లేవు. గత ఎమ్మెల్యే గారు మంజూరు చేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం చేస్తే ప్రజలకు ఆ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రేపు వర్షాకాలం వచ్చి రోజు వాగులు పోయినా కానీ ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేది, ప్రమాదాలు జరగకుండా ఉండేది. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ నీరు అట్లా వెళ్ళడం వల్ల ఈ గ్రామానికి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. కాకుంటే ఏంటంటే కింది మండలాలకు ప్రజలకు ఎవరికైనా నీళ్ళు అవసరం, నీళ్ళు ఇప్పడం అనేది మంచి కార్యక్రమం, దానికి మేము వ్యతిరేకం కాదు. కాకుంటే ఇప్పుడున్న పరిధిలో చెక్ డ్యామ్స్ మంజూరీ చేయాలి, అక్కడ బ్రిడ్జి కట్టాల్సిన అవసరం లేదు, తొందరగా బ్రిడ్జి నిర్మాణం చేయాలి. అవును సార్, ఇప్పుడు మేము వస్తుంటే కూడా చూసాం అక్కడ ఒక పాప బైక్ మంచి పడింది సార్, చాలా మందికి గాయాలైపోయి లేక. అయితే సార్ ఇక్కడ కొండపోశమ్మ కానీ సాగర్ వాటర్ కానీ మల్లన్న సాగర్ వాటర్ కానీ ఈ విలేజ్లో ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది సార్? కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఇచ్చినటువంటి కాళేశ్వరం ద్వారానే కొండపోశమ్మ సాగర్కైనా మల్లన్న సాగర్కైనా కాళేశ్వరం ద్వారానే నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే దండగా అని చెప్పారు, కాళేశ్వరం పనికిరాదన్నారు, కాళేశ్వరం మీద నచ్చకపోతే రాజకీయాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, అంతకంటే మంచి పని చేయాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఊకే పొద్దున్న లేసి విమర్శించడానికి మేము పనికి వస్తాం తప్ప ప్రజలకు పని చేయమనే విధానమే వాళ్ళు అమలు చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఘనత ఎవరికి దక్కిందంటారు? ప్రజలే చెప్తారు కదా. కేసీఆర్ మించిన గొప్ప నాయకుడు ఎవరు లేరు, ఆయన ఎక్కడే ఆసియా ఖండంలోనే గొప్ప ప్రాజెక్టు కదా కాళేశ్వరం ప్రాజెక్టు. అదేదో తెలంగాణలో ఏదో మినీ చిన్నది కట్టింది కాదు కదా. నాగార్జున సాగర్ నల్లగొండలో ఉమ్మడి నల్లగొండలో ఉన్న నల్లగొండ భూభాగానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికి ఉపయోగపడలే. కాళేశ్వరం కట్టినాకనే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాకనే అన్ని నియోజకవర్గాలకి ఇక్కడ నుంచి కాళేశ్వరం గోదావరి నీళ్లను ఎక్కడో ఉన్న మనకు 650 ఫీట్ల కింద ఉన్న నీళ్లను ఇంత పైకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరు లేరు కదా. అది ఎంత చెప్పుకున్నా తక్కువే. అది ఎవరు గుండె మీద వాళ్ళు చేసుకొని మాట్లాడాలి. సార్ ఈ ఊర్లో చెప్పుకోదగ్గ టెంపుల్స్ ఉన్నాయని చెప్పారు కదా సార్, వాటికి ప్రత్యేకతలు ఏంటి? అవి ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయినాయి? గత ప్రభుత్వంలో కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము గ్రామంలో మా పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులు, సర్పంచులు, అప్పుడున్న వాళ్ళు కానీ అందరం కలిసి సుంతా మహేందర్ రెడ్డి గారి దృష్టి తీసుకపోతే ప్రభుత్వంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కొంత నిధులు విడుదల చేశారు. వాటికి శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు మొన్న కూడా గవర్నర్ గారు వచ్చారు, ఇప్పుడున్న గవర్నర్ గారు వచ్చారు, కొలనుపాక టెంపుల్స్ దర్శనం విజిట్ చేశారు. వారికి కూడా విలేజ్ తరపు నుంచి అఖిలపక్షంగా మాజీ ప్రతినిధులుగా అందరం మేము రిప్రజెంట్ కూడా చేశాం. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు యాదాద్రి టెంపుల్ బాగా డెవలప్ చేసిండు. మేము కూడా యాదాద్రి టెంపుల్కు మా కొలనుపాకను అడాప్టేట్ చేసుకోవాలనేది మా మేడం గారి దృష్టికి కేసీఆర్ గారి దృష్టి తీసుకుపోవాలని ఒకటి మాకు బాగా ఉండే. ఆ యాదాద్రి టెంపుల్కి వచ్చినటువంటి ఫండ్స్ల లెక్కలో ఒక 10% మా గ్రామ పంచాయతీ మా కొలనుపాక గ్రామాన్ని అడాప్టేట్ తీసుకొని ఇక్కడ ఉన్న దేవాలయాలకు ఖర్చు పెడితే ఇది ఒక టూరిజం సర్కిల్ చేస్తే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు బాగా ఉన్నాయి. అక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ శివాలయాన్ని దర్శనం చేసుకొని కానీ వీరశైవ మతానికి సంబంధించిన వీరనారాయణ టెంపుల్ కానీ ఆధ్యాత్మికతగా నిలగైనటువంటి జైన దేవాలయాన్ని కానీ దర్శనం చేసుకోవడానికి అందుబాటులో భక్తులకు తీసుకురావాలి. ఇక్కడ ఉన్న దాగున్న ఇంత పెద్ద గొప్ప మహిమను ప్రజలకు తెలియపరచాలంటే ఇప్పుడున్న పాలకులు ఎవరైనా, గత పాలకులైనా, రేపటి వచ్చారైనా వాళ్ళు బాధ్యత తీసుకోవాలనే నా ఉద్దేశం. ఓకే సార్, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? అంటే మనిషికి ఉండే ఆశ కంటే అత్యాశ ఎక్కువైపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి ఏంది, తెలంగాణకున్న మన సంవత్సర బడ్జెట్ ఏంది, బడ్జెట్ని పెంచిండు, సంపద పెంచిండు, సమాజానికి కేసీఆర్ పంచిండు. వీళ్ళు లాస్ట్ ఇయర్ ప్రతిపాదించిన బడ్జెట్ని రేపటి సంవత్సరం ప్రతిపాదించే శక్తి ఇప్పుడు వాళ్ళకు లేదు. 13,000 కోట్లు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ తగ్గిపోయిందని వాళ్ళ ప్రభుత్వ ఆర్థిక గణాంకాలే చెప్తున్నాయి. బడ్జెట్ని పెంచితే ప్రజలకు పంచవచ్చు. కేసీఆర్ గారు 70-80,000 కోట్ల తెలంగాణ 2014 తెలంగాణ ఏర్పడినాడు 70-80,000 కోట్లతో ఉన్న బడ్జెట్ను 2,50,000 కోట్ల దాకా ఇలా బడ్జెట్ను రూపకల్పన చేసి ఆ స్థాయిలో అభివృద్ధి తెలంగాణ చిన్న జిల్లాలు చేసిండు. ప్రజల సౌలభ్యం కోసానికి మండలాలను పెంచిండు, మున్సిపాలిటీలను పెంచిండు. తెలంగాణలో ఎక్కడ చూసినా భూముల ధరలు పెరిగినాయి, రైతులకు పెట్టుబడి సహాయం చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీలు చేసిండు, రైతు బీమా ఒక సాటి రైతు చనిపోతే ఎవరు అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా పైసలు లేనటువంటి ఇబ్బందిలో ఉన్న రైతులకు కూడా రైతు బీమా ఇచ్చి ఆదుకుండు కదా. ఆ కుటుంబం రోడ్ల మీద పడకుండా 5 లక్షలు ఇంటికే వాళ్ళ అకౌంట్లో వారం రోజులు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు చేసిండు కదా. అందరూ కాంగ్రెస్నే ఎందుకు నమ్మిరు, మరి అంత మంచి పనులు చేసిన కేసీఆర్ని వదిలిపెట్టి కాంగ్రెస్నే ఎందుకు నమ్మిరు అంటే దానికి ఒక కారణం ఉంది. ప్రజలలో ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. అరే కేసీఆర్ 10,000 రుణం రైతు బంధు ఇచ్చిండు,
రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే 15,000 ఇస్తా అంటుండు కదా, అంతకంటే ఇంక ఎక్కువనే ఇస్తా అంటుండు. మేము తెలంగాణ ఇచ్చిన పార్టీ మాకు కూడా అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. తులం బంగారంతో పాటు రైతు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అంటున్నారు. రుణమాఫీని రేపే వెళ్ళి తెచ్చుకోండి, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అంటుండు. చదువుకునే పిల్లలకు బైక్ ఇస్తా అంటుండు. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకు 2,500 నెలకి ఇస్తా అంటుండు. సంవత్సరానికి పేదవాళ్ళకి అందరికి 12,000 ఇస్తా అంటుండు. ఉచిత విద్యుత్ అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. ఇవన్నీ అమలు చేస్తా అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? నిజంగా తెలంగాణలో బాగా చేస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఒకసారి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మాయ మాటల్ని, కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాయ మాటల్ని నమ్మిరు ప్రజలు. ఇప్పుడు ఆయన ఏమంటుండు? అభివృద్ధి పక్కకు పెట్టి తెలంగాణలో ఏం లేదు, లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఇంకేదో ఉన్నాయి అనుకున్నా, ఇప్పుడు నేను చేయలేకపోతా అని చెప్తుండు. తెలంగాణలో వాళ్ళు పుట్టలేదా? రేవంత్ రెడ్డి తెలంగాణ పుట్టిన బిడ్డ కదా. ఇప్పుడున్న మంత్రులు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా అంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో కావచ్చు, కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న మంత్రులే కదా. తెలంగాణలో అంతకుముందుకు 7 సార్లు 5 సార్లు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు కదా. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. వారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో మంత్రి చేసిండు కదా. 99 నుంచి వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కదా. తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియదా? ఇప్పుడున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియదా? శ్రీధర్ బాబు గారికి తెలియదా? మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం కేసీఆర్ గవర్నమెంట్లో సిఎల్పి లీడరే కదా. కాంగ్రెస్లో ప్రతిపక్ష నాయకుడే కదా. బడ్జెట్ కాపీలు ప్రతి ఎమ్మెల్యేకి వస్తాయి కదా. ఇప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి కూడా అప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా. అయితే ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ఈ 6 గ్యారంటీలు తేడాలు ఏంటి, ఎలా అమలవుతున్నాయి సార్ అవి? ప్రజలు ఒకసారి నమ్మిర్రు వాళ్ళకి నమ్మి ఓట్లు వేసినందుకు ఇలా మేము ఇబ్బందులో పాల్గొవాల్సి వస్తుంది. ఎక్కడ మీరు ప్రజలను అడిగినా రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల ఇవి ఎదురయ్యే ఇబ్బందులు. ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉచిత బస్సు వల్ల అది ఉద్యోగస్తులకు ఉపయోగపడే బస్సు అయిపోయింది తప్ప సామాన్య ప్రజలకు రాదు. ఎవరైనా ఊర్లోకి వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్న దగ్గరనో, నిత్యావసర సరుకులు అమ్ముకుంటున్న దగ్గర కూడా మార్కెట్ లేకుండా అయిపోయింది. బస్సు ఎక్కి ఫ్రీగా పోయి తెచ్చుకోవచ్చు, ఉచిత బస్సే ఉంది కదా, మనకి రూపాయి ఎక్కువ ఎందుకు పెట్టాలి, మన సరదా కోసం తిరిగే బస్సులాగా అయిపోయింది. కానీ సమాజానికి ఉపయోగపడే బస్సు కాలే అది. ఒకప్పుడు బస్సు అంటే పేదోడి వాహనం, 100 రూపాయలు ఖర్చు పెట్టి మనం ఎక్కడికైనా గమ్యం చేరుకోవచ్చు. బస్సులోకి వెళ్తే కనీసం వృద్ధులు, వికలాంగులు, ఎవరైనా జెంట్స్ ఉంటే వాళ్ళకి కనీసం సీట్ దొరకని పరిస్థితి, బస్సు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ట్యాక్సీలు, సిటీలో ఎక్కడికైనా వెళ్ళినా ట్యాక్సీ ప్లేట్ నడుపుకొని బండ్లు నడుపుకోవాలంతా రోడ్ల మీద పడ్డారు. అది ఎవరికి ఉపయోగపడుతుంది బస్సు వల్ల? ఆర్టీసీని చేయండి, ఇంకా చేయండి, గ్రామీణ ప్రాంతంలో బస్సుల వెసులుబాటు చేయండి, ఎక్కువ బస్సులు వేయండి, ఉపయోగించండి. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటున్నాడు, చేయలే కదా. వాళ్ళే సమ్మె చేస్తామని నోటీసులు ఇస్తారు కదా ఇప్పుడు. సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చారు సార్. మీ సతీమణి గారు కూడా మొన్నటి వరకు ఉప సర్పంచ్. ఎలా ఉంది సార్ ఈ ఇద్దరి రాజకీయ నాయకులకు చెక్ పవర్ పెట్టడం వల్ల లాభాలు ఏంటి? ఏమన్నా గ్రామం అభివృద్ధి చెందిందంటారా? అది చెక్ పవర్ విధానం అనేది గొప్ప విషయం, ఒక గొప్ప నిర్ణయం. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగిన పని బట్టి అమలు చేసినటువంటి విధానం. చెక్ పవర్స్ ఉండడం వల్ల ఏ దానికి అభివృద్ధి చేయాలన్నా ప్రతి నెల మళ్ళీ చెక్ పవర్తో పాటు కూడా గ్రామ పంచాయతీని ప్రతి నెల సమావేశం పెట్టే విధానం అమలు చేసిండు కేసీఆర్ గారు. చట్టాలను మార్చిండు. ప్రతి నెల సమావేశం తెలపాలి, గ్రామ పంచాయతీ నిధులు గ్రామంలో అభివృద్ధి ఏ దానికి ఖర్చు పెడుతున్నారు, ఎంత చేస్తారు, ఏ దానికి అవసరం ఉంది, ప్రతి గౌరవ సభ్యునికి తెలవాలి. గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభలతో పాటు గ్రామ పంచాయతీ సమావేశాలు పెట్టాలి. అది చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళ బడ్జెట్ ఎంత, ఏ దానికి ఖర్చు పెట్టాలి, ఖర్చు అయిన దానికి ఎంబీ రికార్డ్ చేసుకున్న వాటికే చెక్ పవర్ తోటి సిగ్నేచర్ పెట్టే అధికారం వచ్చింది తప్ప అంతకుముందు సర్పంచ్లకు, అంతకుముందుకున్న ప్రభుత్వాలు ఫస్ట్ చెక్ పవర్ వాళ్ళకి సర్పంచ్కి జేఎండి సెక్రటరీకి ఉంటే వాళ్ళు డబ్బులు రాయడం, పనులు చేయలేదని ఆరోపణలు రావడం, సర్పంచ్ పైన గౌరవ సభ్యులు, ఉప సర్పంచ్ అంతా కలిసి ఫిర్యాదులు చేయడం, పంచాయతీరాజ్ శాఖకు ఆ సర్పంచులు సస్పెండ్ కావడం చేయడం ఇట్లాంటివి జరుగుతుండేది. ఇలా జైంట్ చెక్ పవర్ విధానం వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడైనా సర్పంచులు సస్పెండ్ అయిన దాఖలాలు మీరు విన్నారా? ఎక్కడైనా చూసారా? ఏం లేవు. అంటే ప్రతి పైసా ఖర్చు చేయాలన్నా తీర్మానం ఖచ్చితంగా ఉండాలి. అక్కడ అభివృద్ధి అయితే ఎంబీ రికార్డ్ చేయడం అంటే ఎట్లా చేస్తారు? పని అయితేనే చేస్తాడు. ఫ్రాడ్ చేయడానికి వీల్లేదు కదా. ఎంబీ రికార్డ్ చేయాలంటే ఏఈ రావాలి, డిఈ చెక్ పవర్ చెక్ మెజర్ చేయాలి, అవన్నీ ఉంటేనే బిల్స్ ఉంటేనే చేస్తారు కదా.
ఉట్టిగా చేయలేరు కదా. ప్రజలకు ప్రజాప్రతినిధులకు మంచి కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఉండే విధానాన్ని రూపకల్పన చేసి సర్పంచ్కు ఉప సర్పంచ్కు వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ ఎలా అవుతారు, వార్డు మెంబర్లు అందరూ కలిసి ఎన్నుకుంటేనే గౌరవ సభ్యులు అనుకుంటారు. ఉప సర్పంచ్ గౌరవ సభ్యులకు చెప్తారు, సర్పంచ్ ఉప సర్పంచ్ చెప్పి కోఆర్డినేటింగ్ సిస్టమ్ తోటి మా పార్టీ సర్పంచ్, మా వాళ్ళు ఉప సర్పంచ్, ఆయన మీద మాకు మంచి నమ్మకం, మా గౌరవ సభ్యులందరూ కూడా కలిసి బాగా విలేజ్లో ఏది చేయాలనుకున్నా పార్టీలకు అతీతంగా చేసేది. అందులో మా వంతు సహకారం కూడా చేసినాం గ్రామాభివృద్ధికి. ఓకే సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీరు వినే ఉంటారు, ఈ నియోజకవర్గానికి చెందిన వాసి, మన ఎమ్మెల్సీగా కూడా గెలవటం జరిగింది. అతను బీసీ వర్గీకరణ అని చెప్పేసి కాంగ్రెస్ అధికార పార్టీలో ఉండి నోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారు సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే బీసీలను ఓటు బ్యాంక్గా మార్చుకొని రేపు పొద్దున నేను ఒక బీసీ నాయకుని కావాలనే తపన అతనికి ఉంటే ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఒక మాట మీద ఒకప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఈరోజు ఏ రాత్రి ఎవరిని పొగుడుతాడో ఏ రాత్రి ఎవరిని తిడతాడో తెలియదు. అట్లాంటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఒక స్టాండ్ మీద లేని వ్యక్తుల గురించి, వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారంటే ఏ పార్టీ ఇచ్చింది ఎవరు ఇచ్చింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయింది అనేది, ఆయన ఒక బీసీ నాయకునిగా ఉండాలి, బీసీ సంఘాలు పెట్టాలంటే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అది రాజీనామా చేసి బయటికి రావచ్చు కదా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పెట్టిండు, తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడు, పదవులు ఇట్లా గడ్డిపోసలాగా ఇసిరేసిండు కదా, ఉంచుకోలే కదా. కేంద్ర పదవులు, రాష్ట్ర పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్ని పదవులు రాజీనామా చేసి తెలంగాణ కోసం ఎంత కొట్లాడారు. బీసీ హక్కుల కోసం పోట్లాడతా, నేను మాట్లాడతా చేస్తా అని చెప్పి మీడియా ముందు మాట్లాడిన బీసీలు ప్రజలంతా నమ్మడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా. బీసీలను ఓటు బ్యాంక్గా మార్చుకుంటా అనేది అది సరైన విధానం కాదు, అది సాధ్యపడదు కూడా. ఎవరి పార్టీలు, ఎవరి విధానాలు, ఎవరి కాలం ఉంటాయి. సమాజంలో అందరూ కలుపుకపోయి గొప్ప నాయకుని కోసం ఆలోచిస్తారు. వాళ్ళు గణాంకాలు తప్పు చేసారు, బీసీ లెక్కలు తప్పు చేసారు, తెలంగాణలో ఒక క్రిస్టియన్సే లేడని ఇచ్చారు. క్రిస్టియన్స్ లేరా? కాంగ్రెస్ చేసిన సర్వే తప్పని తేలిపోయింది. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటుండు. ఇలా చేయాలి కదా. ఆయన ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొస్తాడు, రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడవుతుంది, కేంద్రం ఎప్పుడు ఆమోదించాలి. బీసీలకు రేవంత్ రెడ్డి కూడా మోసం చేసిండు కదా. కాంగ్రెస్ అంటేనే ప్రజల్ని మోసం, అందులో తీన్మార్ మల్లన్న ఆయననే, రేవంత్ రెడ్డి ఆయననే. ఓకే సార్, ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ కళ నెరవేరిందని చెప్పేసి అంటున్నారు. దాన్ని మన రాష్ట్రంలో అమలవుతుంది అంటారు? ఏబిసిడి వర్గీకరణ అది ఎప్పటి నుంచో వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళ వాటా కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం. అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఉందాతనంగా ఉంటే వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ రాష్ట్రంలో చేస్తే, చేయకుంటే ఇలా పోరాటం మందకృష్ణ మాదిగ గారికి అంత గొప్ప నాయకునికి కొత్త ఏం కాదు. మళ్ళీ పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు సాధించుకుంటారు. ఎవరైనా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందే, మాలాంటి వాళ్ళని కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ పదవులు అయిపోయి ఒక 10 monthsగా వస్తుంది సార్. ఈ స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. వాళ్ళు ఇంత పెద్ద గ్రామంలో ఒక స్పెషల్ ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఎలా సాధ్యమవుతుంది? అభివృద్ధి మొత్తం కుంటుపడుతుంది కదా సార్. ఈ గత సంవత్సరం 11-12 నెలల నుంచి స్ట్రీట్ లైట్ వేయడం కానీ తగ్గింపు పోయింది. కనీసం స్ట్రీట్ లైట్స్, డ్రైన్స్ తీయడం విధానం తగ్గిపోయింది. కొత్త డెవలప్మెంట్ పని అనేది 1 మీటరు డ్రైన్ కట్టిందో, 1 మీటర్ సీసీ రోడ్ వేసిందో, ఒక కొత్త కరెంట్ పోల్ వేసిందో, లేకుంటే కొత్త పని ఎక్కడైనా చిన్నదేమైనా చేసిందో ఒక్కటి కూడా లేవు. స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకొని అధికార పార్టీకి వాళ్ళు ఏదో డప్పు కొట్టుకోవడం కోసానికే తప్ప, స్థానిక సంస్థలు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుంటే రాష్ట్రపతి పరిపాలన పెడతామంటే ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి ఆగుతాడా? స్థానిక సంస్థల మీద చిన్న చూపు ఆయనకు చేతగాక ఎన్నికలలో పోతే ప్రజలు ఎక్కడ ఓడిపోతానో, నేను ఇస్తానన్న 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, ప్రజలలోకి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు గ్రామ సభలు పెట్టారు, దరఖాస్తులు చేసుకున్నారు, ఒక్కదాన్ని కూడా పరిష్కారం చేయలే కదా. ఏ ఒక్క దరఖాస్తు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి కదా. వాళ్ళు ఇస్తానన్న ఇండ్లు ఇవ్వలేదు, పెన్షన్స్ ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఏది చేయలే కదా. వాళ్ళది వాళ్ళకే గ్రామాలలో రావడానికి అప్పుడు మోసం చేసే వాళ్ళు ఒకటేసారి చేయగలుగుతారు, రెండోసారి ప్రజలు మోసపోరు. ఓకే సార్, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో కూడా మీరున్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అన్నారు సార్. ఇప్పుడు మీరు కానీ ప్రజలు కానీ రెడ్డి పాలన అంటున్నారు, దొరల పరిపాలన అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణనే తన సొంత కుటుంబంలాగా చూసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలంగాణలో ప్రతి ఇంచు, ప్రతి జిల్లా, ప్రతి మారుమూల ప్రాంతం ఏం చేస్తే అభివృద్ధి అవుతుందని 14 సంవత్సరాలు సుదీర్ఘ
ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు కాబట్టి ఆయన తెలంగాణ మొత్తం స్టడీ చేసిండు. ఏదో ఒక రోజు తెలంగాణ సాధిస్తాం, సాధించినాక దీన్ని అభివృద్ధి ఎట్లా చేసుకోవాలని నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. మేము తెలంగాణ ఇచ్చిన పార్టీ అను, లేకుంటే తెలంగాణను మేము కాంగ్రెస్ పార్టీ నేను వస్తే ఇంకేదో చేస్తున్నాను. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు తీసుకొని లబ్ధి పొందిన వాళ్ళే మీరు ఇప్పుడు చెప్పిన కుల రాజకీయాల కోసం చేసి ఒకసారి కేసీఆర్ని గద్దెదించడం కోసం రైతు బంధు లబ్ధి పొందిన వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టే, ఆయన సామాజిక వర్గం వల్లే ఆయన తిట్టే పరిస్థితి వచ్చింది. నేను చెప్పడమే ఉంది అందులో. నమ్మి మోసపోయినాం, ఆయన నమ్మడం వల్ల మనం ఎంతో వెనక్కిపోయినాం. ఇప్పుడు చెరువులలో నీళ్ళు లేవు, బావులలో నీళ్ళు లేవు, భూగర్భ జలాలు అండుగంటిపోయినాయి. మళ్ళీ బోర్ బండ్లు వచ్చి బోర్లు వేసే పరిస్థితి అయింది. నాదే పొలం, నేను 15 ఎకరాలు నాటిపెట్టిన, 5-6 ఎకరాల పొలం ఎండిపోతుంది. నీళ్ళు లేవు, బావిలు పుడికెలు తీస్తున్నాం, మోటార్లు కాలిపోవడం, నాణ్యమైన విద్యుత్ రాకపోవడం. రైతులకు కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు టైంకు రైతు బంధు ఇచ్చిండు, పంటలు పండించుకోవడానికి ఉచిత విద్యుత్ ఇచ్చిండు, నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు, మోటార్లు కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినటువంటి 3 ఫేసులు కరెంట్ ఇచ్చిండు. ఇవాళ మీరు వెళ్ళి చెక్ చేయండి, కరెంటు వాళ్ళని తీసుకొని మీరు నేరుగా వెళ్ళినా నేను రావడానికి ఎక్కడైనా వస్తా. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు ఆలేరు భువనగిరి డివిజన్ ఎక్కడ కానీ ఒక ఫేస్ మొత్తం డిమ్ వస్తుంది కరెంట్, అగ్రికల్చర్. దానివల్ల లో వోల్టేజ్ వచ్చి మోటార్లు కాలిపోవడం, స్టార్టర్లు కాలిపోవడం, ఒక్కొక్క రోజు 10ల సంఖ్యలో మోటార్లు కాలిపోతున్న పరిస్థితి ఉంది. ఇలా మోటార్లు కాలిపోయే షాప్ దగ్గరికి ఎక్కడ వెళ్ళి చూసినా రైతులే కనిపిస్తారు. ఓకే సార్, ఇప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులను అంటే బెల్ట్ షాపులకు మీరే ప్రపోజ్ చేసినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వాలు అంటున్నారు, ఇప్పుడున్న అధికార పార్టీలు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? బెల్ట్ షాపులు అనేది అది పెద్ద సమస్య కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఆ బెల్ట్ షాపులను ప్రోత్సహించాల్సిన అవసరం కేసీఆర్ గవర్నమెంట్కి అంతకన్నా లేదు. యావత్ తెలంగాణలో సారా ఏర్లై పారిన సంఘటనలు ఉన్నాయి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే సారా వస్తుంది, తెలుగుదేశం ఉన్నప్పుడు వచ్చింది. మరి కేసీఆర్ గారు మొత్తం సారా దుకాణాలను నిర్మూలన చేసి తెలంగాణలో నాటు సారా కూడా లేకుండా ఒక్క ప్యాకెట్ దొరకకుండా ఇక్కడ దొరుకుతుందా ఇప్పుడు సారా? అంత గొప్ప పరిపాలన చేసిండు కదా. వీళ్ళు చేయంగా మేము వద్దన్నమా? ఇప్పుడు వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయాలి. చేత కాకపోతే మాకు చేతనైతలేదని చెప్పాలి. పొద్దున్న లేస్తే కేసీఆర్నో ఇంకా బీఆర్ఎస్నో కేటీఆర్నో హరీష్ రావునో గత పాలకుల్ని అంటే నువ్వు అనడానికే సరిపోతావు, ఏం చేయలేవని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకు ఓట్లు వేసినాం మళ్ళీ 4 రోజులు ఇంకా ఇంకో 2 సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది, దరిద్రం ప్రభుత్వానికి ఓట్లు వేసినాం అనుకుంటే ప్రజలు ఊరుకుంటారు. లేకుంటే ఎట్లా తిరగబడని అట్లా తిరగబడతారు. పోరాటం చేయడం తెలంగాణ ప్రజలకు కొత్త ఏం కాదు. కేసీఆర్ ఒక్క పిలిపిస్తే లక్షల మంది కార్యకర్తలు రోడ్డున మీదకి వస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు గొప్ప నాయకుడు కాబట్టి, ఆయన ఉందాతనంగా ఉండే నాయకుడు కాబట్టి ఈ తెలంగాణను పరిపాలించడం ఆయనకు ఇది నేను చెప్పడం కాదు. మజ్లీస్ నాయకుడు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారే అన్నారు, కేసీఆర్కు తెలంగాణ పరిపాలించడం చిటికెనేలతోటి సమానం అన్నాడు. ఆయన ఉమ్మడి భారతదేశాన్ని మొత్తం యావత్ భారతదేశాన్ని పరిపాలించే శక్తిని గొప్ప నాయకుడు. ఆయన ఉందాతనంగా ఉండే వ్యక్తి, ఎవరిని తక్కువ చేసి ఎవరిని చిల్లరగా మాట్లాడి ఇళ్ళలాగా కాంగ్రెస్ వాళ్ళలాగా మాట్లాడే నాయకుడు కాదు కదా. ఆయన మౌనంగా ఎందుకున్నాడు? మనం తెలంగాణ తెచ్చినాం, అది గొప్ప విషయం, ఎంతో క్రెడిట్ ఉంది ఆయనకు. అంత గొప్ప పనులు చేసిన ప్రజల అవకాశం ఇస్తే పాలన చేద్దాం, లేదంటే ఇంట్లో కూర్చుందాం. ఎందుకు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కదా, చేయని అని అంటున్నాడు. నీకు చేత కాకపోతే ప్రజలకు చేతనైతలేదని చెప్పాలి. ఈయనకైనా అవసరం ఉంటే ఆయన దగ్గర పోయి సలహా అడగాలి. చేత కాదు నాకు ఇది చేయట్లేదు సార్, నాకు ఇట్లా చేయాలని కేసీఆర్ని కూడా అడగాలి. తప్పేముంది నీకు? తెలంగాణ అభివృద్ధి చేసేటోడే కదా. సార్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ సార్, రేపు ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో మద్యం మనీ అది లేనిది ఎలక్షన్లు అయితే నడవు. ఇది పెద్ద గ్రామ పంచాయతీ, దాని నిర్మూలన కోసం మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఎలా నిర్మూలిస్తారు సార్? ప్రభుత్వంలో మేము లేము కదా, మీ అట్లాగే ఇప్పుడు పోటీలు అయితే ఉంటారు కదా సార్. మా పార్టీ పోటీ చేస్తుంది. పార్టీ విధానం, అవకాశాలు, రిజర్వేషన్, ఆ పార్టీ నిర్ణయాలు, ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసి పనిచేస్తాం. ప్రజలలో మేము చేసిన పనులు గతంలో చేసినాయి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తా అని చెప్పి చేయలేకపోయిన వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మళ్ళీ తెలంగాణలో ఆ గ్రామంలో కావచ్చు, మా నియోజకవర్గంలో కావచ్చు, సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. పాత నియోజకవర్గం మాకున్నటువంటి సీట్లన్నీ మళ్ళీ మేము కైవసం చేసుకుంటాం. ప్రజల సాగత నమ్మకం మాకుంది. మండలంలో ఎన్ని గెలుచుకోబోతారు సార్ మీరు? మెజారిటీ గెలుచుకుంటాం, మండలం మొత్తం కైవసం చేసుకుంటాం. ఎప్పుడైనా 2001 నుంచి కూడా మాది ఉద్యమ పార్టీ. 2001లోనే ఆలేరు ఎంపీపీ జడ్పీటీసీ గెలిచి ఆలేరు నియోజకవర్గంలో 8 జడ్పీటీసీలు ఉంటే 7 జడ్పీటీసీలు గెలుచుకున్నటువంటి 7 ఎంపీపీలు గెలుచుకున్నటువంటి పార్టీ. అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఇక్కడ బలంగా ఉంది.
ఒకసారి ప్రజలు ఏంటంటే ఒకసారి నమ్మిరు, వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటలకు నమ్మిరు, ఇప్పుడు మోసపోయి గోసపడుతున్నారు, ప్రజలే తిరగబడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.